హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే సాంబార్ అండి. అది కూడా తమిళనాడు స్పెషల్. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. తమిళనాడు వాళ్ళు సాంబార్ చాలా బాగా చేస్తారు. ఇంగువ దట్టంగా వేసి మంచి రుచితో చాలా బాగుంటుంది. దీన్ని వాళ్ళ స్టైల్లో ఏ పౌడర్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు అన్నది చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ అన్నవి నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనము కుక్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఇలా సాంబార్ మసాలాతో అయితే చేస్తున్నానండి. వాళ్ళ దగ్గర చాలా రకాల వెరైటీస్ ఆఫ్ సాంబార్ మసాలాలు ఉన్నాయి. అలాగే బిర్యానీ పేస్ట్లు కూడా ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ తమిళనాడు లంచ్ సాంబార్ మసాలా యూజ్ చేసి సాంబార్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక కప్పు వరకు నేను కందిపప్పుని నానబెట్టుకొని మంచిగా కడిగి నానబెట్టుకున్నానండి. దాన్ని కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ పైన తీసుకున్నానండి. మనకు పప్పు పర్ఫెక్ట్గా ఉడకడం కోసం అని చెప్పి ఇలా 3 విజిల్స్ పప్పు తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి పర్ఫెక్ట్గా ఉడికిన పప్పుని మంచిగా స్మాష్ చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే పప్పు దువ్వతో స్మాష్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్రైండర్ పాత్రలో వేసుకొని మీరు గ్రైండ్ చేసినా కూడా ఒక 2 పల్స్ మోడ్లో తిప్పేస్తే 2 సార్లు మనకు ఈ పప్పు అన్నది మంచిగా ఉడికిపోతుందండి. సాంబార్లోకి నాకైతే పప్పు సాఫ్ట్గా ఉంటేనే నచ్చుతుంది. మీరు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాను. అలాగే 5-6 వరకు పచ్చిమిరపకాయల్ని కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి 2 కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట. ఇవి వేగటానికి ఒక 5 నిమిషాల టైం పడుతుంది కాబట్టి మనం అంతలోపు కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో ఏ వెజిటేబుల్స్ వేస్తారన్నది మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ని వేసుకుంటున్నాను, కొన్ని బెండకాయల్ని వేసుకుంటున్నాను, అలాగే సోరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను, అలాగే మునక్కాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. వీటితో పాటుగా నేను ఇక్కడ దొండకాయని కూడా వేసుకుంటున్నానండి. కొంతమందికి వంకాయ వేసుకోవడం కూడా నచ్చుతుంది. నాకు పెద్దగా వంకాయ సాంబార్లో నచ్చదు, అందుకని నేనైతే వేయట్లేదు. ఇలా ముక్కలన్నీ వేసి సాంబార్ చేస్తే చాలా హెల్దీ అండి. అలాగే ఈ సాంబార్ తింటుంటే కూడా చాలా బాగుంటుందండి. దీనికి సరిపడా ఉప్పును ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మనము ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటోని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ టమాటో కూడా మంచిగా మగ్గాలి. ఇక్కడ అన్నీ ఆయిల్ వేసి వేయించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనము అడిషనల్గా ఆయిల్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అంతా మంచిగా ఉడికింది అనుకున్నప్పుడు నేను ఇక్కడ కుక్డ్ వల్ల సాంబార్ మసాలాని ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో అన్నీ ఉంటాయి, పసుపు, ఉప్పు, కారం, అలాగే మనం సాంబార్ వేసే మసాలాలతో పాటుగా చింతపండు కూడా ఇందులోనే ఉంటుందండి. సో మనం ఇక్కడ అడిషనల్గా చింతపండు కూడా వేయవలసిన అవసరం అస్సలు లేదనమాట. ఈ సాంబార్ మసాలా వేసేసి ఇందులో మనం ఉడికించుకున్న పప్పు వేసి ఒకసారి కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ అన్నీ ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం సాంబార్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వాలన్నమాట. ఇలా ముక్కలు ఎక్కువగా ఉండి సాంబార్ మసాలా వేసుకొని సాంబార్ చేస్తే నిజంగా చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఇందులో ఇంగువ ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుందండి. ఏంటంటే తమిళనాడు వాళ్ళకి చాలా ఇష్టం ఇంగువ వేసుకోవడం అని. మన వైపు కూడా చాలామంది వాడుతుంటారు. ఆ ఇంగువ ఫ్లేవర్ అన్నది మంచిగా తెలుస్తుందనమాట. చూసారా టెక్స్చర్, ఆ కలర్ ఎంత బాగా వచ్చిందో అని. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత మళ్ళీ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలండి. ముక్క చుంచి చూస్తే మనకు తెలిసిపోతుంది. ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది అనుకున్నప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర జల్లేసుకొని అలాగే తాలింపు కూడా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను తాలింపు అయితే నెయ్యి తాలింపు పెట్టుకుంటున్నాను. నెయ్యి తాలింపు కోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక తడకా ప్యాన్లోకి నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి నేను ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ మనకు సాంబార్ మసాలాలోనే ఎక్కువగా ఇంగువ వేసి వచ్చిందండి. అందుకని నేను ఇక్కడ మళ్ళీ అడిషనల్గా ఇంగువ వేసుకోవట్లేదు. ఈ ఫ్లేవర్సే నాకు ఫుల్ లోడెడ్గా చాలా టేస్టీగా అనిపించాయి అనమాట. అందుకని నేను ఇంకా ఇక్కడే
ఇంగువ వేసుకోకుండా వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకుంటున్నానండి. వద్దు అనుకున్న వాళ్ళు వెల్లుల్లి కూడా ఇక్కడ స్కిప్ చేసేయచ్చండి. మీరు ఒకవేళ పూజలప్పుడు మనకు ఇలా సాంబార్ చేసుకోవాలనుకుంటే మనము ఫస్ట్ తాలింపులోనే ఉల్లిపాయ వేసాం కాబట్టి ఆ ఉల్లిపాయ ఇక్కడ వెల్లుల్లి రెండు కూడా స్కిప్ చేసేసుకుంటే చాలా తక్కువ టైంలో మనకు సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. అంతే ఈజీ అనమాట. ఉపవాసాల టైంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీని ఇంతే అండి. ఈజీగా మనకైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. తమిళనాడు స్పెషల్ లంచ్ సాంబార్ అయితే రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసేసుకొని అప్పడాలతో పాటుగా లేదా నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు సాంబార్కి చికెన్ రోస్ట్ కానీ రొయ్యల రోస్ట్ కానీ అద్దరిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందని కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.